ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి. ప్రతి నెల ద్వాదశ రాశుల గురించి చెప్తూ వస్తున్నాము. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, డిసెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి రాశి మీకు తులారాశి. తులారాశి వారి యొక్క జాతకులకు ఏ రకంగా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం మనమందరం కూడా. తులారాశి వారికి కనుక చూసుకుంటే గురువు వల్ల మంచి సత్ఫలితాలు కలిగే అవకాశాలు తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. మీ జాతకం గనక తులారాశి, చిత్తా నక్షత్రం తులారాశి అయినా, స్వాతి నక్షత్రం తులారాశి అయినా ఒకసారి తులారాశి వారు ఒకసారి చూసుకోండి మీ జాతకం. అంటే మంచి ఉద్యోగము, జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు, అలాగే ఉద్యోగంలో పురోగతిని సాధించడము, అలాగే చదువులో మంచి అవకాశాన్ని, చదువులో మంచి ఉత్తీర్ణతను సాధించడము మీ జీవితంలో మొదలయ్యేటటువంటి అవకాశము ఇప్పటి నుండి ప్రారంభమవుతుంది. కనుక మీ జీవితంలో కనుక మీది తులారాశి అయి ఉంటే కనుక మీరు జీవితంలో అంచెలంచెలుగా ఎదగడానికి ఇప్పుడు బీజాన్ని పడేటటువంటి అవకాశము, అంటే ఇప్పుడు మీకు మార్గాలు కానీ మీకు అవకాశాలు కానీ దక్కేటటువంటి మహద్భాగ్యము డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుంది. కనుక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో మంచి స్థితిగతికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే రకంగా మీరు ఇంటి యందు శుభకార్యములు విపరీతంగా చేస్తూ ఉంటారు, డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేటటువంటి విషయంలో మీరు ఏమాత్రం వెనకకు తగ్గేటటువంటి అవకాశాలు మీ జాతకంలో కనిపించడం లేదు. అలాగే తులారాశి వారు నిక్కచ్చిగా ఉంటారు, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. అది మంచైనా చెడైనా సరే ఎదుటివారు ఎవరు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ధైర్యంగా మాట్లాడేటటువంటి వాటిలో తులారాశి వారు ప్రప్రథమముగా ఉంటూ ఉంటారు. అలాగే మీరు ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనడం కానివ్వండి, వస్తువులు కొనుగోలు చేసుకోవడం కానివ్వండి, కారు, బంగళా, ఇల్లు, విలాసవంతమైనటువంటి జీవితంలో అనుభవిద్దామని కొత్త వస్తువులని ఈ డిసెంబర్ నెలలో మీరు కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేసేటటువంటి విలాసవంతమైన జీవితం ఏదైతే ఉందో అది హ్యాపీగా ఆనందంగా గడపడానికి ఏమాత్రం సంకోచించేటటువంటి అవకాశం కనిపించదు. కనుక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే ఇంటి యందు సంతోషము, నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడుతుంటాయి. మీ ఇంట్లో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ కొత్త పరిచయాలు మీ జీవితంలో ప్రేమకు దారి తీస్తుండవచ్చు, లేదా మీ వ్యాపారాన్ని పురోగతికి తీసుకెళ్దామని దారి తీస్తుండవచ్చు. వాటి ఏదైనా సరే కానీ మీ జీవితంలో కొత్త పరిచయాల వల్ల మీ జీవితంలో ఒక అదృష్టం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీకు సంఘమునందు గౌరవము కానీ మర్యాద కానీ ఏ విధమైనటువంటి లోటుకు లేకుండా మిమ్మల్ని అందరూ గౌరవించేటటువంటి అవకాశం కూడా ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో మీకు ప్రారంభమవుతుంది. ఇన్ని రోజులు ఏవైతే కష్టాలు పడ్డారో, ఇబ్బందులు పడ్డారో వాటన్నిటినీ కూడా అధిగమించేటటువంటి టైం ఇప్పుడు మీకు దగ్గర పడింది. కనుక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. పెద్దవాళ్ళ దగ్గర నుండి కానీ, పై అధికారుల దగ్గర నుండి కానీ మీకు ఎంతో కొంత సహాయ సహకారాలు అనేటటువంటివి లభిస్తూ ఉంటాయి. కాకపోతే తులారాశి వారు మీరు చేసుకోవలసినటువంటి రెమెడీ ఏంటి అంటే దీపదుర్గ అనేటటువంటి పూజ ఒకటి ఉంటుంది. అది జీవితంలో మీరు ఒకసారైనా చేసుకోవాలి. ఎందుకంటే దుర్గుణములు దూరం చేసేటటువంటిది, ఆపదలను దూరం చేసేటటువంటిది దీపదుర్గ పూజ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ రెమెడీస్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ జీవితంలో ఆర్థికానికి కానివ్వండి, ఐశ్వర్యానికి కానివ్వండి, సంఘంలో గౌరవం మర్యాదలకు కానివ్వండి ఎలాంటి లోటు లేకుండా మీరు జీవితాన్ని ఇదే రకంగా ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ జగన్మాత మనకు కల్పిస్తూ ఉంటుంది. కనుక ఈ యొక్క తులారాశి వారు మీ జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే తులారాశి వారు కోపము, ఆవేశం అనేటటువంటిది తగ్గించుకోవాలి. లేదు అంటే దానివల్ల అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అదే రకంగా సంఘంలో కొన్ని రకాలైనటువంటి పరువు పోగొట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే
తులారాశి వారు ఏది చేసినా 1కి 10 సార్లు ఆలోచించి చేయాల్సి ఉంటుంది. మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే కోపం, ఆవేశము, దురుసుతనము, అతిగా మాట్లాడేటటువంటి విధానాన్ని కాస్త తగ్గించుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. అదే రకంగా మీరు ఎటువంటి పనులలో కూడి ఉండుట, అలాగే మీరు జీవితంలో ఏ పని చేసినా కూడా 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి. అందులోనూ మీ జాతకంలో గురువు బాగా ఉన్నప్పటికినీ కూడా తులారాశి వారికి శని అనుకూలించడం లేదు. శని అనుకూలంగా లేదు కాబట్టి నీలాప నిందలు రావడము, చెయ్యని తప్పుకి మనం పశ్చాత్తాపడము, మనం ఏది చేసినా అందులో తప్పులు వెతకడము ఎదుటి వారికి అలవాటుగా ఉండేటటువంటి లక్షణం. ఎవరైతే ఈ యొక్క తులారాశి వారున్నారో వాళ్ళు వీటి గురించి ఆలోచించకండి. ఎందుకు అనంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళెలా వస్తాయో, అలాగే మనం ఏదైనా మంచి చేద్దామనుకున్నా, ఎవరికైనా సహాయపడదామనుకున్నా, మనకు కొన్ని నీలాపనిందలు తప్పవు. ఎందుకంటే, అది జాతక లోపం వల్ల జరుగుతుంది తప్ప, మీ స్వయంకృత అపరాధమైతే కాదు. ఎందుకంటే, జాతకంలో శని బాగా లేకపోతే కర్మస్థానాన్ని సూచిస్తాడు కాబట్టి, చెయ్యని తప్పులకు కూడా మనం ఒక్కొక్కసారి శిక్షను అనుభవించవలసిన పరిస్థితి, దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలా లేకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా దీపదుర్గ అనేటటువంటి పూజా విధానం చేసుకోండి. మీరు జీవితంలో బాగున్నా, బాగా లేకపోయినా ఒకసారి మాత్రం తప్పకుండా చేసుకోవాలి. ఎందుకు అనంటే గనక మీకు అధిష్టాన దేవత అయినటువంటి ఆ పరమేశ్వరి జగన్మాత యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి, భవిష్యత్తులో మీ యొక్క పిల్లా పాపలు బాగుండడానికి, ఆస్తి ఐశ్వర్యాలు పెంచుకోవడానికి ఇదొక చక్కనైనటువంటి ఉపాయ మార్గము అని చెప్పేసి తులారాశి వారికి చెప్పవచ్చు. ఎందుకు అనంటే మీరు జీవితంలో కొన్ని సక్రమంగా ఎంచుకుంటారు గానీ, అది కొన్నిసార్లు మీకు వికటించేటటువంటి అవకాశము, కొన్నిసార్లు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు రెట్టింపు కావడం అనేటటువంటిది మనం స్వయంకృత అపరాధంతో చేసుకుంటూ ఉంటాము. అంటే తెలుసో తెలియకో కొన్ని మనం చేస్తూ ఉంటాం చూసారా? అలా కాకుండా మీ జీవితాన్ని మీరు అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలంటే దీపదుర్గ పూజ చేసుకోండి. తులారాశి వారికి ఆరోగ్యరీత్యా అన్ని రకాలుగా బాగానే ఉంది. అలాగే మీ పై అధికారుల దగ్గర నుండి మన్ననలు, కొన్ని ప్రశంసలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. కుటుంబంలో భార్య వల్ల కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి మాత్రము తులారాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఈ తులారాశి వారు భార్యతో చాలా అనుకూలంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. లేదు అనంటే గనక భార్య వల్ల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. కోపానికి, ఆవేశానికి గురవుతారు. కనుక తులారాశి వారు భార్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది తులారాశి వారి యొక్క జాతక నిర్ణయము. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.